సంక్షేమాన్ని అందించడానికి ఉపాధి కల్పించడానికి వచ్చిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి 4 నంబర్ పైన అధ్యక్షుపై ఓటేసి ధన్యవాదాలు. కాదు పేదానికి పైనకుండా వచ్చారు. అందరూ కలిసి పేదానికి వెళ్ళిపోవాలి కదా. ఈ నెల 11 ఓటింగ్ బ్యాలెట్ పొందలేకపోవాలి. మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఇంటి దాటి వచ్చి ఓటు వేయండి. అదే మీ బలం, అదే మీ ఆయుధం. ఓటు వేయడం అనేది ఆయుధం. ఈ కలప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి. మన ఓటింగ్ గుర్తేంటి? మన బ్యాలెట్ నెంబర్ ఎంత? ఇంకో బ్యాలెట్ నెంబర్ ఎంత? నాలుగో నెంబర్ అభ్యర్థి ఎవరు? 9వ నెంబర్కి అభ్యర్థి ఎవరు? నేను ఈ అభిమానులు కాబట్టి అడుగుతున్నాను. ఒక తెలంగాణకి సైనికులుగా వచ్చారు. మీ అందరూ కలిసి ఓటు వేయండి. అందరికీ నమస్కారం. ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుల్లా వచ్చాను. ఆ సేనాని కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు ఓట మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? ఓట మోగిపోవాలి. ఓట మోగిపోవాలి, ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా. ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి. రాజు క్లాసుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతారు. ఆయన కంటే ముందర మేము ఉంటాం. మీరుంటారా? వినపడలా ఉండంటే మనందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు.
బ్యాలెట్ నంబర్ 4 మనకు ఓటు గుద్దేయాలి. థ్యాంక్ యూ.